వాగే నోళ్ళన్నీ ఇప్పటికే మూతబడిపోయాయి. అలాగే సోషల్ మీడియా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియాలో చురుగ్గా పాల్గొన్నటువంటి కార్యకర్తలు, అలాగే సజ్జల భార్గవరెడ్డి వీళ్ళంతా కూడా జైలుల్లోనూ అక్కడ, అక్కడ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఎవరు స్పోక్ పర్సన్స్ ఎవరు కూడా బయటకొచ్చి మాట్లాడే పరిస్థితి లేవు. ఎందుకంటే చాలా వరకు జైల్‌లో ఉన్నారు. ఇంకా మాట్లాడితే భయం భయంగా బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. ఎవరు కూడా కక్ష సాధింపు చర్యలు తీసుకోకపోయినా చేసుకున్నోడికి చేసుకున్నంత అన్నట్టుగా ఇదే పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ఎక్కడా కూడా ప్రెస్ మీట్‌లవి జరగకపోయినా, సంవత్సరం అయిన సందర్భంగా సుపరిపాలన, స్వర్ణాంధ్రప్రదేశ్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇటీవల మాట్లాడడంతో, ఇప్పుడు మళ్ళా చాలా కాలం తర్వాత ఆహ్, రోజా గారు వచ్చి ఆవిడ నోరు మామూలుగానే పారేసుకుంటారుగా, ఇప్పుడు అవకాశం దొరికిందన్నట్టుగా. అయితే ఈసారి కొంచెం ఆవిడ మార్కులో కొంచెం ఆ బూతులవి తగ్గి కొంచెం పాలిష్‌గానే అయినప్పటికీ ఆవేశం ఆపుకోకుండా మరి ఎవరు రాసిస్తారో ఆవిడకే తాడతాయో తెలీదు గానీ, వైఎస్ఆర్‌సీపీ ప్రతినిధిగా ఒకడి వీడియో పోస్ట్ చేస్తే, ఇంకా చూస్తే గనక అక్కడ మరి ఎంతమందొచ్చారో, అది ప్రెస్ మీటో లేదంటే వీడియో రిలీజ్ చేశారో ప్రెస్‌కి తెలీదు గానీ, ఒక 3, 4 మైకులు కనపడుతున్నాయి ఆ టేబుల్ మీద. సరే ఆవిడి అంటే ఆ ఉక్రోషం, ఆక్రోషం ఉంటాయి కాబట్టి, అలాగే వాళ్ళ పెద్ద జగనన్న గారిని మెచ్చుకోలు కోసం మాట్లాడాలి కాబట్టి, లేదంటే ఇప్పటికే వైఎస్ఆర్‌సీపీ ఎక్కడైనా ఉందా? లేదా? అనే పరిస్థితి కూడా ప్రజల్లో అనుకుంటారని గాని, ఏదో మళ్ళా వచ్చి ఆవిడ శైలిలో అనుకోవచ్చు. ఆవిడ మాట్లాడారు. ఆ పక్కన కూర్చున్న వాళ్ళిద్దరూ కూడా మాట్లాడకుండా వాళ్ళు ఏం మాట్లాడుతున్నట్టుగా ఊరికే సైడ్ కూర్చొని ఏదో అలా చూస్తారు ఈవిడ మాట్లాడుతుంటే. ఎందుకంటే నార్మల్‌గానే నోటికి పెద్దగా ఏమి హద్దు ఉండదు కాబట్టి, ఆలోచన ఉండదు. అందులో ఇప్పుడు 11 మందే ఉన్నారు. 11 మందిలో ఎవరు మాట్లాడట్లేదు బయటకొచ్చి. ఎప్పుడైనా అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు మహా అయితే ఇద్దరు కూడా లేరు. వచ్చి ఏదో మాట్లాడతారు కానీ, ఇక్కడ సుపరిపాలన అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అది కాదు శుద్ధ దండగ పాలన అని చెప్పేసి ఒక స్టేట్మెంటు ఆవిడదైన శైలిలో ఆవిడిచ్చారు రోజా గారు. ఆ శుద్ధ దండగ పాలన అంటే ఏంటి అంటే ఏం చెప్పాలి ప్రాపర్‌గా? అంటే దాన్ని ఒక పాయింట్స్ గనుక మనం తీసుకుంటే 1,60,000 అప్పు చేశారు. 81,000 ఏదో చేయలేదు, చేశారు. అంటే ఏవో ఒక లెక్కలు, గణాంకాలేవో తీసుకొచ్చారు. అలాగే ఈ సూపర్ సిక్స్ అవేమీ అమలు జరగకపోయినా ఆహ్, మేనిఫెస్టో ప్రకారం ఏమి చేయలేదు అంటూ చెప్పారు. దాని తర్వాతేమో పొదిలిలో జగన్ గారు వచ్చి రైతులకి వాళ్ళకి అండగా మాట్లాడితే ఆ దెబ్బకి దిగువొచ్చి ఈ తల్లి వందనం, ఆ తల్లి వందనం పదం కూడా ఆవిడ వాడలేదు. ఆ తల్లి వందనం అనే కార్యక్రమానికి అంటే చంద్రబాబు నాయుడు గారు భయం పుట్టి అలా చెప్పారట. ఇంకోటి మాటలకైతే ఏమీ పెద్దగా ఏమీ తేడా లేదు. లోకేషా, జోకేషా అంటుందావిడ. నువ్వప్పుడు అమ్మ ఒడి, నాన్న బుడ్డి అని ఏదో కామెంట్ చేశావు. అదే అమ్మ ఒడి కార్యక్రమం లాంటి దానికి ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వంలో ఇలా జరుగుతుంది. దానికి నీకు తెలియట్లేదా అని చెప్పి లోకేష్ గారిని జోకేషా అంటుందావిడ. అంటే ఏమిటో ఆవిడ ఎంత చూసినా కూడా చిన్ ఏదో చింత చచ్చినా పులుపు చావలేదు అంటారు. అలాగా ఇది మొత్తం అలా పార్టీ పరిస్థితులు ఎవరు పట్టించుకోకపోయినా అసలు ఒక్కదానికి ఏమి మాట్లాడడానికి అడగడానికి ఏమైనా ఉంటే సహేతుకంగా అడగడానికి ఏమైనా ఉంటే అడగొచ్చు తప్పేం లేదు. ఆవిడ అడగడానికి లేదో తెలీదు. ఇంకోటి లేదు. పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా మాట్లాడుతూ హనీమూన్ పీరియడ్ అయిపోయిందట. 1 ఇయర్ అయిపోయిందట. మరి 1 ఇయర్ హనీమూన్ పీరియడ్ అని ఈవిడకి ఎవరు చెప్పారో మరి. కాబట్టి ఎవడు ఎలా పోతే నాకేంటి? ఎవడెక్కడ చస్తే నాకేంటి? అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారట. మరి ఆ నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడం ఏంటో కూడా మనకు అర్థం కాలే. మనకి మరి ఏదైనా అక్కసు వెళ్ళగక్కాలంటే అక్కసు. ఆ అధికారం వచ్చేసింది. ఎమ్మెల్యే అయిపోయాడు. డిప్యూటీ సీఎం అయిపోయాడు. ఇంకేం అక్కర్లేదనుకుంటాడు. అది ఇది అని చెప్పేసి ఆడవాళ్ళకి ఇక్కడ అంతా అత్యాచారాలు, ముక్కలు ముక్కలు అయిపోతున్నారు. అవేం పట్టించుకోడు. ఆ రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అదేం పట్టించుకోడు అని చెప్పేసి కూడా అంటే కొంచెం పవన్ కళ్యాణ్ మీద డోసేజ్ తగ్గించినట్టుగా మాట్లాడినా ఆహ్, మిగతా చంద్రబాబు నాయుడు గారి మీద మటుకు అంటే ఆవిడ స్పోక్ పర్సన్ కాబట్టి అలా మాట్లాడాలేమో ప్రతిపక్షంలో ఉన్న ప్రతిపక్ష హోదా లేదు గానీ, ప్రతిపక్షంలో ఆవిడ ఎమ్మెల్యే కూడా కాదు. ఇంకా మాట్లాడితే హోదా ఏంటి? అంటే ఒకప్పుడు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కాబట్టి ఆ హోదాలో వైఎస్ఆర్‌సీపీ స్పోక్ పర్సన్‌గా మాట్లాడడంలో ఎటువంటి తప్పు లేదు. కానీ ఆ మాట్లాడే విధానం ఉందే సీబీఎన్ అంటే ఆయన ముఖ్యమంత్రి హోదా నీకు నచ్చినా, నచ్చకపోయినా సీబీఎన్ అంటే ఒకటి చీటింగ్ అట. సి స్టాండ్ ఫర్ చీటింగ్. సి సిబిఎన్ అంటే చీటింగు, బాదుడే బాదుడు, నేరాలు అట.
దానికొక అబ్రివియేషన్ ఇవ్వడం. అసలు మాట్లాడడానికి ఇంకా ఆ పాత పద్ధతి, ఆ మూస ధోరణి ఇంక పోదా? ప్రజలందరూ గమనిస్తున్నట్టు మరి మీరు మాట్లాడే మాట గమనిస్తారు గదా! ప్రజలకి తరపున మాట్లాడొచ్చు. ప్రజల తరపున ఎదుర్కోవచ్చు తప్పులేదు. అసలు మొత్తం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దివాళా తీసేసి, ఒక జవాబుదారీతనం లేదు. స్కామ్‌లు అనుకుంటూ ఎన్నో చేశారు, ఏం చేశారో. అసలు ఇంకా ఆ పాతది వాళ్ళు చేసిన పదాలు, పాత వాటిలోంచి ఆవిడ బయటపడినట్లేదు. అన్నీ ఆవిడ ఆత్మఘోష. వాళ్ళేమేం చేశారో అవే మళ్ళా వీళ్ళు చేశారని చెప్పాలంటగా చెప్తున్నట్టు అనిపిస్తోంది తప్పితే, అసలు అది విమర్శనాలా? దీన్నేమనాలి? ప్రజలు గమనిస్తున్నారు. పథకాలు లేవు. మేనిఫెస్టోని అవలంబించే మరి సిబిఎన్ గారిని మరి ఆ రకంగా విమర్శించడం ఎందుకు అనేది నాకు అర్థం కాలే. అంటే చీటింగా? బాదుడే బాదుడు. నేరాలు. ఏం చెప్దాం అనుకుంటున్నారు? ప్రజలకి చెప్దాం అనుకుంటున్నారా? వాళ్ళ పార్టీ కార్యకర్తలకి, వాళ్ళ కేడర్‌కి, వాళ్ళ నాయకులకు హుషారు కలిగించాలి, ఉత్సాహం కలిగించాలి, పునరుత్తేజం కలిగించాలని మాట్లాడడమా? అసలు మీ మాటలు ఇప్పటికే ఎవరు పట్టించుకోవట్లే. కూటమి పరిపాలన చేస్తుంది 1 ఇయర్ అయింది. వాళ్ళు సుపరిపాలన అన్నారు. వాళ్ళ ఉద్దేశంలో వాళ్ళు చెప్పారు. దీనికి శుద్ధ దండగ పాలనాట. లేకపోయినా వాళ్ళకే ఇచ్చారు కదా! జనాలు అధికారం. పట్టం కట్టారు కదా! ఇంకా మీరు రావాలని ఇంకా 4 ఏళ్ళు ఉంటుంది కదా! వైఎస్ఆర్‌సీపీ. మళ్ళా అసలు ఎక్కడ కూడా తల, తోక లేదంటారు కదా! అలాంటి మాటలు. ఆ! గంజాయి, లిక్కరు. అంటే వాళ్ళ సమయంలో జరిగినటువంటి వీళ్ళు ఏదైతే మాటలు మాట్లాడారో, అవే మాటలు మళ్ళా ఎందుకంటే అక్కడ అదే భ్రమల్లో ఉండిపోయినట్టున్నారు. వాళ్ళకి ఇంకో మాటల్లో ఏదోట అధికార పార్టీ అంటారు. ఆవిడ ఇంకా అధికార పార్టీలో ఉందనుకుంటున్నారో తెలీదు. వాళ్ళు చేసే చేష్టలు ఇంకా రాష్ట్రంలో జరుగుతున్నాయనుకుంటున్నారో తెలీదు. ఏది ఏమైనా ఒక పార్టీకి చెందిన ప్రతినిధిగా ఆవిడ మాట్లాడినప్పుడు కొంచెం ఏదైనా ఫిగర్స్ అండ్ ఫ్యాక్టర్స్‌తో మాట్లాడితే అది ప్రజలకు నిజంగా నిజమేమో అనిపిస్తుంది. ఇలా చేయడం వల్ల ఈ విమర్శల్లాగా అనిపిస్తుంది. ఇంకా మీ మీద ఎక్కడైనా ఒక 1% 2% జనాలకి అభిమానం, ఒక గౌరవం ఉంటే అది కూడా పోతుంది కదా! అంటున్నాను నేను. పోతుంది కదా అక్కడ. ఎందుకు ఇప్పటికి మరి మీ మీద ఏమి స్కాములు రాలేదా? ఎందుకు ఉపేక్షించి ఇప్పటిదాకా ఉన్నారు? అంటే ఈ ఇవన్నీ మీరు తవ్వించుకొని మీరు కూడా సిద్ధంగా ఉన్నారా? జైలుకి వాటికి వెళ్ళడానికి? అంటే అప్పుడు కక్ష సాధింపు చర్యలంటారా? ఇప్పుడు అసలు 1 ఇయర్ అయింది. మీకు నచ్చలేదు పరిపాలన. దాన్ని మాత్రం శుద్ధ దండగ పాలన అంటాం ఎందుకు? శుద్ధ దండగ పాలన అని మీరు సర్టిఫై చేస్తేనే అక్కడ సాగుతుందా? ప్రజలు అంతిమ న్యాయ నిర్ణేతలని చెప్తారు. మీరు 5 ఏళ్లలో చాలా చేసేసారు. అవన్నిట్లికి ప్రతిఫలమే కదా మిమ్మల్ని కూర్చోబెట్టారు. 11 స్థానాలకు పరిమితం చేశారు వైఎస్ఆర్‌సీపీ పార్టీని. ఫస్ట్ ఇయర్‌లో ఫస్ట్ నుంచే ఆయన జగనన్న గారు చాలా స్కీములు పెట్టారు. అందరికి అందేటట్టు చేసి అన్నీ చేశారు కరెక్టే. కానీ రాష్ట్రం దివాళా తీసేసిందిగా. అస్తవ్యస్తంగా పరిపాలన అయింది గదా! రాజధాని నగరం గాని, సంక్షేమం గాని, అభివృద్ధి గాని ఏదో అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా, అప్పులు చేసి దానం చేసినట్టుగా స్కీములు చేసి కొంతమందిని ఏదో సంతృప్తి పరచడం తప్పితే రాష్ట్ర అభివృద్ధి ఏది ఆ టైంలో? ఎన్ని సార్లు చెప్పారు? ఇంకెన్ని సార్లు చెప్పాలి? వాళ్ళు చెప్తూనే వచ్చారుగా. రాష్ట్రం గాడి తప్పింది. గాడిలో పెట్టాలి. ప్రజలు కూడా వాళ్ళు ఓటు వేసి వాళ్ళ తీర్పు వాళ్ళు ఇచ్చారు గదా! వాళ్ళేం ఆశించారు? ఇప్పుడు ఇంకో 4 ఏళ్ల తర్వాత మాట. ఈ 4 ఏళ్లలో అభివృద్ధి ఏమిటి? సంక్షేమం ఏంటి? ఎంతవరకు ఏం చేయాలి? అన్నీ చూస్తారు కదా! డోర్ డెలివరీ అని అప్పుడు ఏదైతే మాట్లాడారో, ఆ డోర్ డెలివరీలు, గంజాయిలు, డ్రగ్సు మళ్ళా ఇవన్నీ ఊహాగానాలా? లేదంటే ఆడవాళ్ళపై అత్యాచారాలు, ఇంకా అదే వీటిలన్నిటిని పలానా చోట జరిగిందని చెప్పొచ్చు కదా! అంటున్నా. వాళ్ళప్పుడు చెప్పినప్పుడు ప్రతీదీ ఇలాగ ఈ దాంట్లో ఇలా జరిగింది, ఇలా జరిగిందని చెప్తూ వచ్చారు కదా! కొన్ని రైతుల ఆత్మహత్యలు, హ్మ్. ఏదైనా ఆడవాళ్ళపై అత్యాచారాలు ఇవన్నీ కామన్ టెర్మినాలజీ లాగా అప్పుడు ఏదైతే వైఎస్ఆర్‌సీ పార్టీలో ప్రతిపక్షాలు అయినటువంటి తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ వీళ్ళు ఏదో అన్నారో అవన్నీ మళ్ళా ఏకరువు పెట్టి ఇంకా అక్కడే ఉండిపోయారా ఏంటి నాకు అర్థం కావట్లే. ఏంటి ఇదన్నా గట్టిగా మాట్లాడడానికి పార్టీ తరపున 10 మంది కనపట్లే. 10 మంది కనపట్లేదు. అన్నీ ఇప్పుడు చూస్తూనే ఉన్నారు. అటు అందరూ కూడా జైలు పాలవ్వడం ఇప్పటిదాకా చూస్తే చాలా వరకు. లేదంటే ఆ పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోవడం ఇన్ని చూస్తూనే ఉన్నాం. పొదిలిలో జరిగిన సంఘటన ఏదో ఆ పొదిలిలో ఈయన వెళ్ళారట అక్కడేదో వెళితే దానికి భయపడిపోయి ఏడాది సుపరిపాలన అయిపోయిన పంతంగా
తల్లి వందనం ఇద్దాం. అలాగే మేము వెళ్ళినప్పుడు పరిశుభ్రత కోసం రూ. 1000 కట్టితే మమ్మల్ని సైకో అన్నారు. ఇప్పుడు రూ. 2000 ఏదో కట్ చేసి 15,000లో 13,000 ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని సైకో అనాలా? సైతాన్ అనాలా? అవి డౌట్‌లు. సైకో అని అందుకు అన్నారా? నాకు తెలియక అడుగుతాను. సైకో అనే మాట అందుకోసం వాడారా? అంటే తల్లి వందనం లేదా వాళ్ళ టైంలో ఉన్నప్పుడు అమ్మఒడి కార్యక్రమంలో ఈ రూ. 1000 తగ్గించారు కాబట్టి సైకో అన్నారా? చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు సైతాన్ అంటారా? ఏదైనా కొంచెమైనా అర్థం లోకేష్ గారినేమో జోకేష్ అంటారా? కొంచెం విజ్ఞతతో మాట్లాడాలి కదా! అంటున్నాను నేను. ఇప్పుడు విమర్శ చెయ్యాలి, చేయకూడదు. నిజంగా ఏదైనా ఉంటే ఏడాది పాలనలో జరిగే కార్యక్రమాల్లో మీరేం చేశారు అడగొచ్చు. అంటే మేనిఫెస్టో ప్రకారం స్కీమ్స్ అమలుపరచడంలో అన్నీ అమలుపరిచేస్తున్నారని చెప్పుకోవడానికి సిగ్గు లేదా అంటుందావిడ. నిస్సిగ్గుగా ప్రవర్తిస్తున్నారంటారు. ఇవన్నీ పదాలన్నా పడికట్టు పదాలా? లేదా అప్పుడు ఆ ట్రాన్స్‌లోనే ఉండిపోయారా రోజా గారు? మనకేం అర్థం కావట్లే. అసలు ఇప్పుడు మాట్లాడొచ్చు 1 ఇయర్ అయింది సుపరిపాలన అని వాళ్ళు చెప్పుకోరా, మీది సొద్దుదండగ పాలన. ఏది అందులో ఒక రీజనింగ్ ఏదంటాను. ప్రజలకు చెప్పాలి. ప్రజలు అన్నీ వింటారు. వాళ్ళకి అధికారం వాళ్ళకి ఇచ్చారు ఈ టర్మ్ కాదనట్లేదు. కానీ నువ్వు చెప్పే మాటల్లో ఏముందండి? డోర్ డెలివరీ ఏవి అంటాను. ఎవరికి డోర్ డెలివరీ చేశారు? ఇక్కడ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, రాజకీయ నాయకులను కూడా చూడకుండా రిమాండ్‌కి పంపించేస్తున్నారు అంటారు. మరి అలాగే కొమ్మినేని శ్రీనివాసరావు గారి విషయంలో ఏమైంది? సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందని అదొకటి ఒక కౌంటర్ అటాక్‌లా మాట్లాడారు. కరెక్టే కొమ్మినేని శ్రీనివాస్ గారి విషయంలో ఏం చెప్పారు అనేది మీరు చెప్తున్నారే. అట్ ద సేమ్ టైమ్‌లో కృష్ణరాజు గారి సాక్షి జర్నలిస్ట్ లేతే క్రిటిక్ అయిన కృష్ణరాజు గారి విషయంలో సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది? ఇది కరెక్టే అందా? ఈ నోటి దూలతో మాట్లాడే మాట కరెక్ట్ అందా? అస్సలు మనం ఏదైనా మాట్లాడాలంటే ఒక బేస్ ఒకటుండాలి. డోర్ డెలివరీలు ఏంటి? ఇప్పుడు గంజాయి, డ్రగ్స్ ఇప్పుడు ఈ పరిపాలనలో విపరీతంగా దొర్లేస్తున్నాయి అనుకుందాం కూటమి పరిపాలనలో. పెట్టొచ్చు కదా బయట అంటున్నాను. పోలీసులు కూడా అదే పేరు మాటలు పోలీసుల్ని మీరు మీ చేత పట్టుకుని అధికారం ఉందనే దాంతో సిగ్గు లేకుండా ఇవన్నీ ఏదో క్యాసెట్లు ఏదో పెట్టి మాట్లాడినట్టుగా ఎవరు పట్టించుకుంటారు? దీని మీద అసలు ఎవడైనా పట్టించుకుంటాడా అంటున్నాను నేననేది అది. రోజా గారు మంచి వక్త అయితే కావచ్చు. కానీ ఆ వాదనలో పసండాలి కదా! ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు ఇక్కడి దాకా వచ్చిన తర్వాత ఒక టెర్మినాలజీతో మాట్లాడండి కరెక్టే. సిగ్గు లేదా? నీ సిగ్గు లేదా? ఒకప్పుడులా జనాలు అంత ఆనందించట్లే. ఈ రకమైన భాషా పరిభాషకి జనంలో కూడా కొంచెం మార్పొచ్చింది. మీరున్నప్పుడు మీరు మాట్లాడే మాటలు అవన్నీ కూడా మళ్ళా పవన్ కళ్యాణ్‌ని ప్యాకేజ్ స్టార్ అంటుంది. హెలికాప్టర్‌లో తిరుగుతున్నాడంటుంది. అసలు ఏమిటి అసలా? ఆవిడ చూసింది కదా! రాజకీయాల్లో చాలా కాలం బట్టి ఉన్నారు కదా ఆవిడ. ఆ! ఆ పరిపాలనలో ఎలా ఉంటుంది? ఏముంటుంది? ఇప్పుడు ఆయనేం చూడని హెలికాప్టరా? ప్యాకేజ్ ఎందుకిస్తారు ఆవిడకి? అధికారంలో వచ్చినా ఆయన ఇంకా ప్యాకేజ్ మీద కొంచెమైనా మాట్లాడాలి కదా! అసల. మనం ఇప్పుడు ఆంధ్ర తెలుగు ప్రజలను చూసి నవ్వుకుంటున్నారు కదా! మీలాంటి వాళ్ళని చూసి. మళ్ళా ఎందుకు ఇదంతా అంటున్నాను. మీ అధినేత జగన్ గారు ఏదైనా మాట్లాడితే ఆయన చెప్పేది చెప్తారు. ఆయన ఒక ధోరణిలో ఉంటారు. మీరు ఒక ఎందుకు దీని మీద ఏంటి సాధించేది అంట. ఇలా ఉంటే మీ గౌరవం ఎక్కడ పెరుగుతాడు? చంద్రబాబు నాయుడు గారిని సైకో, సైతాన్ అంటారు. మీరప్పుడు మా నాయకుడు సైకో అనలేదా మళ్ళా? లోకేష్ గారిని లోకేషా, జోకేషా అంటారు. ఇదేంటండి పవర్ స్టార్ గారు మళ్ళా ప్యాకేజ్ అంటారు. ఎక్కడ ఉండిపోయారు అంట. కొంచెమైనా రియలైజ్ అయ్యి మన రీకలెక్ట్ చేసుకొని కరెక్ట్ చేసుకోవాలి కదా! అంటున్నా. వాళ్ళకి వాళ్ళు కలిసి మాట్లాడుకోవాలి కదా! ఇవన్నీ చూసుకొని. మనం ఏం మాట్లాడుతున్నాం ఇప్పటిదాకా ఈ మాటలే కదా కొంప ముంచాయి. 11 స్థానాలకు పరిమితం చేసాయి. విలువ లేకుండా చేసాయి. ఇప్పుడు కూడా నిజంగా ఎక్కడ ఏమైపోయింది లా అండ్ ఆర్డర్ పలానా చోట దెబ్బతినేసింది చెప్పొచ్చుగా. ఆడవాళ్ళపై అత్యాచారాలు, ముక్కలు ముక్కలు, చెక్కలు చెక్కలు ఏమిటి ఆ మాటలేంటన్నా? ఉన్న మాట అంటే ప్రజలకు కూడా తెలుసు. మీ దాంట్లో జరగలేదు. లేదంటే మీరు వైఎస్ఆర్‌సీపీ పార్టీకి చెందిన మనిషిగా ఏవండీ ఈ ప్రభుత్వం మీరు కరెక్ట్ చేసుకోండి. ఇలా చేయండి అని చెప్పొచ్చు. లేనిపోనివెందుకు డ్రగ్స్, గంజాయిలు ఎక్కడ? ఇప్పుడు ఎక్కడ? మీ పరిపాలనలో ఉన్నాయని వాళ్ళు విత్ ప్రూఫ్స్ అన్ని చూపించారు. చూపించారు. మిమ్మల్ని ఎండగట్టారు ఆ రోజు. మీరిప్పుడు ఈరోజు సుపరిపాలన, శుద్ధ దండక పాలన ఏదో అనేసుకున్నా మీరన్నట్టుగానే ప్రజలకు అన్నీ తెలుసు కాబట్టి అంతలా మనం చెప్పక్కలే. మీ మాటకు విలువ ఉంటే మీరన్న మాటకి
మీ విమర్శకు అప్పుడు దానికి విలువొస్తుంది. ప్రజలందరూ కూడా, "అమ్మ! రోజమ్మ బాగా చెప్పింది, మహా బాగా చెప్పింది. నిజమే కదా!" అంటారు. మిమ్మల్ని అన్నీ తీసేసి పదవులు, అధికారాలన్నీ కోల్పోయేలా చేసి ఓటు హక్కుతో కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారి మీద, కూటమి పవన్ కళ్యాణ్ మీద, బీజేపీ వాళ్ళ మీద ఒక నమ్మకంతో వాళ్ళు మద్దతిచ్చారు, గెలిపించారు. మంచి అది కూడా అఖండ మెజారిటీతో 164 స్థానాలకు ఈళ్ళు గెలిపించారు. వాళ్ళు పరిపాలన చేస్తున్నారు. ఈ సంవత్సరంలో జరిగినటువంటి అరాచకాలు, అక్రమాలు, అన్యాయాలు మీరు చెప్పొచ్చు, తప్పే లేదు. ఇలా లేనిపోనివి అదట, ఇదట అంటే పెద్దగా ఏమి వనగూరే ప్రయోజనం ఉండకపోగా, ఇంకా మీరు ఇలాగే ఉన్నారు, ఇంకా మీలో మార్పు రాదని చెప్పి జనం అనుకుంటారు. మిమ్మల్ని చూసి జనం మిమ్మల్ని చూసి నవ్వుకుంటారు. ఏం పోదు. వాళ్ళకేం పోదు. ఎందుకంటే వాళ్ళకింకా 4 ఏళ్ల పదవీ కాలం. నిజమే, సూపర్ 6 హామీస్ ఏమయ్యాయి అని అడగొచ్చు. ఆ సూపర్ 6 హామీస్ ఏమవుతున్నాయో, ఏం జరుగుతున్నాయో అన్నీ కూడా వాళ్ళు స్పష్టంగానే చెప్తున్నారు. ట్రాన్స్‌పరెంట్‌గానే ఉన్నారు ప్రస్తుతానికి. ఇంకా అప్పులంటారా 150 లక్షల కోట్లని ఏదో ఒకటి తీసుకొచ్చి 81,00,000 కోట్లు ఏదో అయిపోయింది. దానికి కూడా దేని గురించి తీసుకొచ్చారు? దేనికి ఏం చేశారని మీరు అడగొచ్చు. అఫీషియల్‌గానే అడగొచ్చు. మీ అందరికీ హక్కుంది. కానీ ఇలా మాట్లాడడం వల్ల విలువ ఉండదు అంటున్నాను నేను. ఫిగర్స్ అండ్ ఫ్యాక్ట్స్‌తో మాట్లాడితే డోర్ డెలివరీలు ఇవన్నీ అప్పుడు మీరు ఆ భ్రమల్లో ఉండిపోయారంటున్నాను. మీరు చేసిన పనులకి మీ రిఫ్లెక్షన్స్ మీ మైండ్‌లో అదేదో అంటారు కదా! అలా తిరుగుతున్నాయన్నమాట. సరే మీ హక్కు ఉంది కాబట్టి అడిగారు. ఇప్పుడు మీ మాటకి ఎవరు జనం పట్టించుకుంటారా లేదా అనేది కూడా జనం మీద ఆధారపడుతుంది. 2 దానికి వాళ్ళు సమాధానం చెప్పాలా అక్కర్లేదనే విషయం కూడా ఆ తెలుగుదేశం అలాగే కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది. అంటే ఏదైతేనే చాలా కాలం తర్వాత రోజమ్మ మాటలు ఆవిడ శైలిలో మాటలు జనం విన్నారు. అది కొంత జనానికి ఆనందం కలిగించి ఉండొచ్చు అంతే. అంతకుమించి ఏమి లేదు. ఆవిడ ఆక్రోశం మనం విన్నాం అంతే మళ్ళా. దానికి ఎంత విలువ అనేది పక్కన పెట్టేద్దాం. ఇలా అసలు మొత్తానికి ఈవిడ ఒక ఆవిడ ఉన్నారు. వైఎస్ఆర్‌సీపీ గురించి ఏదైనా మాట్లాడడానికి అనే విషయం మనకు అర్థమవుతుంది. ఇంకెందుకంటే ఎవరు ఎక్కడ ఏం మాట్లాడరుగా. వాళ్ళకి ఎవరికి లేదుగా. జగన్ గారు ఎప్పుడో ఒకసారి వన్స్ ఇన్ ఏ వైల్ అన్నట్టుగా వస్తారు. అలా వచ్చి ఏదో చెప్తారు. ఇది ఏంటో అర్థం కావట్లేదు. ప్రజల్లో మరి ఏ రకమైన నమ్మకం కలిగిస్తారు? ఏ రకమైన విశ్వాసం కలిగిస్తారు? మళ్ళా ఎలా పునర్నిర్మించుకుంటారు అనేది చూడాలి. వేచి చూడాలి. వీళ్ళ మీద బురద జల్లే ప్రయత్నం చేయడం వల్ల చేతికి బురద అంటుకోవడం తప్పితే వాళ్ళకేం అంటుకోదు. ఎందుకంటే ప్రస్తుతానికైతే వాళ్ళు స్ట్రాంగ్‌గా ఉన్నారు. వాళ్ళ మీద ఇంకా విశ్వసనీయత ఉండకపోయినా ఇప్పుడు వాళ్ళేమవ్వరు. హై మెజారిటీ ఉంది కదా! వాళ్ళకేమవ్వదు. సో, ఈ రోజమ్మ గారి దగ్గర నుంచి ఇలా చూస్తే మళ్ళా కొన్నాళ్ళ తర్వాత ఎప్పుడో మళ్ళీ ఏదో మాట్లాడతారు అలాగే. లోకేషా, జోకేషా, ఈ రైమింగు, సైకోనా, సైతానా ఇవన్నీ చూస్తున్నారుగా. అవన్నీ చూస్తున్నారు కదా! లోకేష్ ఏ రకంగా చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ ఏ రకంగా అలాగే చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ అంతా చూస్తున్నారు. అందరూ చూస్తున్నారు. మీరు చూస్తున్నారు. కానీ ఒకటి ఇప్పటికైనా కొంచెం రియలైజ్ అవ్వాల్సిన టైం కాబట్టి రియలైజ్ అవుతే, ఈ 4 ఏళ్లలో ఏదైనా ప్రజలకి ఏదైనా మంచి చెప్పి, మంచి చేస్తే ఒక మళ్ళా కనీసం ఒక గుర్తింపు తెచ్చుకుంటే బెస్ట్ అంటాను. హీరోలోంచి జీరోకొచ్చేసారు. ఇంక జీరో నుంచి కిందకేం వెళ్తారు ఇంకా? వెళ్ళడానికి ఏం లేదు కదా! కాబట్టి రోజా గారు మీరు మాట్లాడడం అయితే తప్పు కాదు కానీ ఆహ్, మీరు వేసే ఆరోపణల అభాండాల మీద ఏ రకమైనటువంటి ఇవన్నీ మీ అభూత కల్పనలా ఉన్నాయి. మీ అపోహలా ఉన్నాయి తప్పితే వాస్తవికంగా డోర్ డెలివరీలు ఏంటండి? అప్పుడు వాడు వాడారని పాత డోర్ డెలివరీయా? ముక్కలు ముక్కలు చేసారండి ఎవరినో మరి ఆ అమ్మాయిల్ని. ఎక్కడ చేసారు? లా అండ్ ఆర్డర్ ప్రస్తుతం బానే ఉంది. అభివృద్ధి కూడా ఏదో రాష్ట్ర రాజధాని అని, పోలవరం ప్రాజెక్ట్ అని అలా జరుగుతున్నాయి. సంక్షేమ పథకాలు కూడా వాళ్ళు ఆర్థిక పరిస్థితిని చూసుకొని చేస్తున్నారు. రోడ్లు బాగు చేశారు. ఒక మంచి దృష్టితో చూడండి. ఈయన కనపడితేమో మంచి చేసిందేనా మంచి. కక్ష కట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రజలకేమి అన్యాయం చేయడానికేమో కూటమి పెద్దలేమి కంకణం కట్టుకోలే. వాళ్ళ అభివృద్ధి పథంలో తీసుకెళ్ళి వాళ్ళకి సంక్షేమం అందించాలనే కృషి చేస్తున్నారన్నమాట అందరికీ తెలుసు. మీరన్న ప్రజలందరికీ కూడా తెలుసు. దయచేసి అర్థం చేసుకోండి. మీరు మాట్లాడే మాటలు ఏమిటో అనేది మీరే ఒక్కసారి పునరాలోచించుకోండి. ఏదైనా సరే ఫిగర్స్ అండ్ ఫ్యాక్ట్స్‌తో డేటాతో ముందు పెడితే మీరు చెప్పిన వాదనకి ఒక బలం ఉంటుందని తెలియజేస్తూ సెలవు.